వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో నవంబర్ మంత్కి సంబంధించి పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ అని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాతావరణ మార్పుల సూచీలో భారత్ 10వ స్థానంలో ఉందని చెప్పి సిసిపిఐ నివేదిక ప్రకారం. సిసిపిఐ అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు. దీన్ని అజర్బైజాన్ రాజధాని బాకులో అయితే రిలీజ్ చేశారు. మొత్తం 60 స్థానాల్లో మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉంచగా 4వ స్థానం డెన్మార్క్, నెదర్లాండ్స్ సంయుక్తంగా పంచుకుంటున్నాయి. 5వ స్థానంలో బ్రిటన్ ఉంది. భారతదేశం స్థానం 10వ స్థానం. దీన్ని ఎక్కడ ఇచ్చారంటే అజర్బైజాన్ రాజధాని బాకులో ఇచ్చారు. తర్వాత అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం భారతదేశం యొక్క సూచనల మేరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ సంవత్సరం మీద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని, తర్వాత స్థానంలో నైజీరియా, నైగర్, చైనా, మాలి కలవని చెప్పి వివరించింది. ఫస్ట్ భారతదేశం అగ్రస్థానంలో ఉంది. 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా భారతదేశం యొక్క సూచనల మేరకు UNO అని అంగీకరించడం జరిగింది. 2వ స్థానం కూడా ఇంపార్టెంట్. భారతదేశం మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో నైజీరియా ఉంది. ఓకే, ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ ప్రకారం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మొదటి స్థానంలో ఏ నగరం ఉంది అంటే హైదరాబాద్ ఉంది. మొదటి స్థానంలో హైదరాబాద్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. 2వ స్థానంలో ముంబై, 3వ స్థానంలో ఢిల్లీ, 4వ స్థానంలో అహ్మదాబాద్, 5వ స్థానంలో చెన్నై. ఈ దేని ప్రకారం? ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ ప్రకారం అత్యధిక వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మొదటి స్థానం హైదరాబాద్ ఉంది, ఇంపార్టెంట్. ఇవన్నీ ద హిందూ, ఈనాడులోని ఎడిటోరియల్ ఆర్టికల్స్ మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం రివ్యూ అండి, కొంచెం నీట్గా వినండి. అత్యంత వేడి సంవత్సరంగా 2024 నిలిచిందని చెప్పి ఐరోపా యొక్క వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది. అత్యంత వేడి సంవత్సరంగా ఏ సంవత్సరం నిలిచింది? 2023, 2024, 2025 అని చెప్పిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే 2024 ఆప్షన్ తీసుకోవాలి. WHO నివేదిక ప్రకారం, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం గడిచిన 8 సంవత్సరాల్లో భారత్లో క్షయవ్యాధి కేసులు 17.7% తగ్గాయట. WHO నివేదికలన్నీ ఇంపార్టెంట్ అవుతాయి మనకి. NDTV నిర్వహిస్తున్న సంవిధాన్ G75 సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? DY చంద్రచూడ్ పాల్గొన్నారు. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. సంవిధాన్ G75లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ DY చంద్రచూడ్ పాల్గొన్నారు. ఇంతకు ముందు పాల్గొన్నప్పుడు ఏం చీఫ్ జస్టిస్, ఇప్పుడు వేరే సంజీవ్ ఖన్నా. అది సంవిధాన్ G75 నిర్వహిస్తున్న ఛానల్ ఏంది అని అడుగుతారు. NDTV, BBC అలా ఇస్తాడు. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దోహాలో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి M. వెంకయ్యనాయుడు పాల్గొన్నాడు. ఇది ఎన్నో సభ అంటే 9వ సభ. ప్రపంచ తెలుగు సాహితీ సభలు ఇటీవల ఎక్కడ జరిగాయని అడిగితే దోహాలో జరిగి. ఎన్నోదంటే 9. దానిలో ఎవరు పాల్గొన్నారు? మాజీ ఉపరాష్ట్రపతి M. వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఇది ఆసియాన్ ప్లస్ ASEA నేషన్ ప్లస్ రక్షణ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? లావోస్ రాజధాని వియంటిన్లో జరిగింది. దీనిలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆగ్నేసియా దేశాల సంఘం ఆసియా అనేది ఇండోనేషియా, వియత్నాం, లావోస్, బ్రునై, థాయిలాండ్, మయన్మార్, ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్ మరియు మలేషియాలతో కూడిన ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇన్ని దేశాలలో ఒక్క దగ్గర కూడా ఇండియా అనేది లేదు. ఏషియన్లో భారతదేశం సభ్యదేశం కాదా అని అడుగుతారు. సభ్యదేశం కాదు. ఓకే, గయానా పార్లమెంట్ సమావేశాలలో భారత ప్రధాని పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో మందులు అందజేసినందుకు వీరికి గయానా యొక్క డొమినిక్ అత్యున్నత పురస్కారాలను అందజేయడం జరిగింది. గయానా యొక్క డొమినిక్ అత్యున్నత పురస్కారాలు అందజేయడం జరిగింది. ఎవరికి? భారత ప్రధానమంత్రి మోడీ గారికి. గ్లోబల్ ఎలియన్స్ అగెనెస్ట్ హంగరీ అండ్ ప్రావర్టీని ఆకలిని జయించుటకు అంతర్జాతీయ కూటమిని ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పి, మరియు గాజాకు మరింత సాయాన్ని అందించాలని, ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని G20 సదస్సు తీర్మానించింది. ఇంపార్టెంట్. సంపన్నులపై అంతర్జాతీయ పన్ను విధించాలని కూడా తీర్మానించింది. G20 సదస్సు ఎక్కడ జరిగిందంటే
బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 సదస్సు. గ్రూప్ ఆఫ్ 20 ఇటీవల కాలంలో జరిగిన గ్రూప్ ఆఫ్ 20 సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. ఏమేమి అజెండాలు క్రియేట్ చేసింది లేదా సారాంశాన్ని ఇచ్చిందంటే, గ్లోబల్ అలయన్స్ అగైనెస్ట్ హంగ్రీ అండ్ పావర్టీ ఇండెక్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆకలిని జయించుటకు అంతర్జాతీయ కూటమి ఒకటి ఏర్పాటు కావాలని ఇటీవల ఏ సదస్సులో తెలియజేశారు? బ్రిక్స్, G20, ఏషియాను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అడిగారంటే ఆన్సర్ ఏం పెట్టాలంటే G20 ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. క్లైమేట్ ట్రేస్ సంస్థ ప్రకారం ప్రపంచంలోనే గ్రీన్ హౌస్ వాయువులు వెదజల్లుతున్న నగరాలలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? షాంఘై మొదటి స్థానంలో ఉండగా షాంఘై అనేది చైనా కంట్రీలో ఉంది. రెండో స్థానంలో జపాన్లోని టోక్యో, మూడో స్థానంలో న్యూయార్క్, నాలుగో స్థానంలో హ్యూస్టన్ నగరాలు గలవు. క్లైమేట్ ట్రేస్ సంస్థ ప్రకారం ప్రపంచంలోనే గ్రీన్ హౌస్ అత్యధికంగా విడుదల చేసిన నగరాల్లో షాంఘై మొదటి స్థానంలో ఉంది. రతన్ టాటా ఏ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే థామస్ మాథ్యూ. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్లీస్డ్ అనే పుస్తకాన్ని రచించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా మండపం నుంచి రామేశ్వరం వరకు వెళ్లే రైలు బ్రిడ్జిని అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది దేని స్థానంలో వచ్చిందంటే 1914లో కట్టిన పాంబన్ బ్రిడ్జ్ స్థానంలో వచ్చింది. తమిళనాడులోని పాంబన్ బ్రిడ్జ్ స్థానంలో వచ్చింది. ఇంపార్టెంట్. ఇది ఇలాంటి బ్రిడ్జి ప్రపంచంలోనే మొదటిసారిగా క్రియేట్ చేయబడింది. ప్రపంచంలోనే మొదటిది, భారత్లో పెద్దవి, పొడుగువి, చిన్నవి అనేవి కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి. వీటిలన్నిటినీ కొంచెం జాగ్రత్తగా నీట్గా చూసుకుంటూ ఉండాలి. తర్వాత వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025లో వరుసగా 10వ ఏడాది కూడా ఏ నగరం ఉందంటే లండన్ ఉంది. ఏ నగరం? లండన్. రెండవ నగరంగా న్యూయార్క్. వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025 10 సార్లు ఇదే వచ్చిందంట. లండన్ ఇంపార్టెంట్. మూడవది ప్యారిస్, నాలుగవది టోక్యో, ఐదవది సింగపూర్. భారత్ నుంచి టాప్ 100లో ఏ దేశం లేదు. కానీ ఏషియా పసిఫిక్ నుంచి అగ్రస్థానంలో ముంబై, ఢిల్లీలు ఉన్నాయి. ఆసియాన్ పసిఫిక్ లో అగ్రస్థానంలో ముంబై, ఢిల్లీ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా ప్రపంచం మొత్తంగా చూస్తే లండన్ ఉంది. టాప్ 100లో ఇండియా నుంచి ఏది లేదు. ఆసియా పసిఫిక్ లో ముంబై, ఢిల్లీ ఉంది. దేశంలోని తొలి మహిళా బస్ డిపోను ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనికి ఏమని పేరు పెట్టారు? సఖీ బస్ డిపో అని పేరు పెట్టారు. పాలిక్యాబ్ అంటే మనకి వైర్స్, స్విచ్ బోర్డ్స్, స్విచ్చెస్ అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి అపాయింట్మెంట్స్ ఉన్నాయి. పాలిక్యాబ్ చైర్మన్ గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారంటే ఇందర్ జై సింఘాని అపాయింట్ అయ్యారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా జై భట్టాచార్య నియమితులయ్యారు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా భారత సంతతి మూలాలున్న జై భట్టాచార్య గారు నియమితులయ్యారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 నటులలో మొదటి స్థానాన్ని అందుకున్న నటుడు అల్లు అర్జున్ పొందారు. ఈయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి తొందరలో రావే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకుని. రెండో స్థానంలో తమిళ నటుడు హీరో విజయ్ ఉన్నాడు. మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నాడు. మొదటి స్థానంలో ఎవరున్నారంటే అల్లు అర్జున్ ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ వుడ్ ఇటీవల మరణించడం జరిగింది. ఈయన 112 సంవత్సరాలు ఏకదాటిగా జీవించడం జరుగుతుంది అనమాట. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారాలు, యువ పురస్కారాలు 40 ఏళ్లలోపు ఉన్న వాళ్ళకి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. 40 years లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇచ్చారంటే ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు అందరు చేస్తారు. మొత్తం తెలుగు వాళ్ళు అయితే 6 మందికి అయితే రావడం జరిగింది. వాళ్ళ పేర్లు ఐ శ్వేతాప్రసాద్, టి లక్ష్మీరెడ్డి, మరుమల్ల సురేంద్రనాథ్, బచ్చల మల్లికార్జునరావు, సత్యవతి ముదావతి, మంగ్లీ అని కూడా అంటారు, అంగడి భాస్కర్. ఇంపార్టెంట్. బిస్మిల్లా ఖాన్ పురస్కారాలను అందజేస్తున్నది ఎవరంటే కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ నుంచి ఇస్తారు. ప్రస్తుతానికి ఈ సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను 6 మంది తెలుగు వారికి వచ్చాయి. ఇంపార్టెంట్. గోవా రాజధాని పనాజీలో 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియాను నిర్వహించారు. 55వ నెంబర్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియాను ఎక్కడ నిర్వహించారంటే గోవా రాజధాని పనాజీలో 55.
మిస్ యూనివర్స్గా ఇంపార్టెంట్ ఇది. మిస్ యూనివర్స్గా విక్టోరియా కేజర్ హెల్విగ్ గెలుచుకున్నారు. ఈవిడ డెన్మార్క్ సంబంధించిన స్త్రీ. ఈ డెన్మార్క్ నుంచి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గా గెలుచుకుంది ఈవిడే. ఇప్పటి వరకు ఎవరూ లేరు మిస్ యూనివర్స్ అయిన వాళ్ళు డెన్మార్క్ నుంచి ఇంపార్టెంట్ పొందిన తొలి మహిళ కాబట్టి మిస్ యూనివర్స్ ఎవరు? విక్టోరియా కేజర్ హెల్విగ్. తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ ఏం చేశారంటే అంతర్జాతీయ వండర్ బుక్ లో చోటు దక్కించుకున్నారు. వీరు దాదాపు 91,157 కేసులను పరిష్కరించారు. తెలంగాణ సంబంధించిన ఎవరైనా అభ్యర్థులైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన ఆర్బిటల్ నవలకు 2024 ఏడాది గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. ఈ బహుమతి కింద 50,000 పౌండ్లను అందజేస్తారు. ఇంపార్టెంట్. సమంతా హార్వే ఏం రాసింది? ఆర్బిటల్ నవల్ రాసింది. దానికి మ్యాన్ ఆఫ్ బుకర్ ప్రైజ్ అయితే లభించింది. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఇండియా టుడే ప్రకటించిన జాబితా ప్రకారం దేశంలో అత్యధిక రాజకీయ ప్రముఖుడు ఎవరు అని ఆప్షన్స్ ఇస్తారనమాట. అప్పుడు మనం ఇలా పెట్టాలి నరేంద్ర మోడీ అని. తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడు కదా సర్గంగ చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. తర్వాత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వరుసగా ఉండడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రులలో ఎవరున్నారంటే చంద్రబాబు ఉన్నారు. దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతుడిగా ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరంటే చంద్రబాబు గారు. ఇంపార్టెంట్. ఏపీ అభ్యర్థులకు వెరీ ఇంపార్టెంట్. అది తర్వాత నితీష్ కుమార్ ఉన్నాడు. 3వ స్థానంలో యోగి ఆదిత్యనాథ్. ఇక్కడ నరేంద్ర మోడీ మొదటి స్థానంలో. రాజకీయంగా దేశం మొత్తం మీద ముఖ్యమంత్రుల్లో కాదు రాజకీయం మొత్తం మీద నరేంద్ర మోడీ ఉన్నారు. తర్వాత మోహన్ భాగవత్ ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. 5వ వ్యక్తి ఎవరంటే 5వ వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్నదైనా చంద్రబాబు నాయుడు. ఓకే. ఎంఎస్ స్వామినాథన్ పురస్కారానికి ఇటీవల ఎంపికైన వ్యక్తి ఎవరు? బాపట్ల నుంచి బొడ్డుపల్లి మారుతి ప్రసన్న, బి మారుతి ప్రసన్న ఎంపికయ్యారు. ఎంఎస్ స్వామినాథన్ పురస్కారం అగ్రికల్చర్ సంబంధించిన ఫీల్డ్ లో ఇస్తారు. ఎడుల్ గివ్ ఇండియా ఫిలాంథ్రఫీ జాబితా 2024లో ఎడుల్ గివ్ ఇండియా ఫిలాంథ్రఫీ జాబితా అంటే దాన ధర్మాలు చేసే వాళ్ళకి సంబంధించి ఇది ఇస్తుంది అనమాట. ఇచ్చే ర్యాంకులో హెచ్సిఎల్ టెక్నాలజీ స్థాపకుడైన శివ నాడార్ తొలి స్థానంలో ఉండడం జరిగింది. తర్వాత ముఖేష్ అంబానీ, బజాజ్ ఫ్యామిలీ, కుమార్ మంగళం బిర్లా అన్నాడు. హెచ్సిఎల్ స్థాపకుడు ఎవరు? శివ నాడార్. ఇదొక బిట్టు. ఎవరు తొలి స్థానంలో ఉన్నారంటే హెచ్సిఎల్ టెక్నాలజీ. ఇది నవంబర్ డిసెంబర్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఇంపార్టెంట్ ఇది అన్ఇంపార్టెంట్ ఇది కాదు అని చెప్పడానికి లేదు. ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ గానే ఉంటుంది నవంబర్కి సంబంధించి. అంటే ఫస్ట్ 3 నెలలు ఎగ్జామ్స్కి 3 నెలలు ముందు వరకు ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అవుద్ది. తర్వాత 3 నెలలు కొన్ని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది కూడా. కానీ నవంబర్లో ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో నవంబర్ డిసెంబర్లో వాళ్ళు ప్రతి పాయింట్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటా ఉండండి. అవార్డ్స్ 2024 నవంబర్లో ఇచ్చిన అవార్డ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. IIFI ఆల్రెడీ మనం చెప్పాం. గోవా రాజధాని పనాజీలో జరుగుతున్నాయని చెప్పి 55వ నెంబర్ అని కూడా చెప్పాం మనం. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా విక్రాంత్ మార్సే ఉన్నారు. ఈయన డైరెక్టర్ ఆఫ్ 12th ఫెయిల్ డైరెక్టర్ విక్రాంత్ మార్సే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా ఉన్నాడు. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరున్నారంటే ఫిలిప్ నోయిస్ అనే వ్యక్తికి ఇచ్చారు. గోల్డెన్ పికాక్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే టాక్సిస్ అనే మూవీకి గోల్డెన్ పికాక్ అవార్డు ఇచ్చారు. చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించి ఉందని చెప్పి ఇన్లాండ్ స్టేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రానికి ఇచ్చారంటే తెలంగాణ. చేపల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానాన్ని వహించింది అని చెప్పి ఇన్లాండ్ స్టేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ డానియల్ బోయిమ్ మరియు అలీ అబూద్ అవార్డులకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయిల్ మరియు పాలస్తీనాల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి కదా, ఆ ఘర్షణలో ప్రజల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేశారనమాట. కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి, నేర్చుకోవాలి. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2024 ఎవరికి ఇచ్చారు? డానియల్ బోయిమ్ మరియు అలీ అబూద్ అవాద్. చూడండి, అలీ అబూ అవాద్, డానియల్ బోయి, నైజీరియా 2వ అత్యున్నత పురస్కారమైన
గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద బోర్డర్ ఆఫ్ ద నైజర్, ఇది ఇంపార్టెంట్, నేర్చుకోవాలా. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద బోర్డర్ ఆఫ్ ద నైజర్ ని మోడీకి ఇచ్చారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు దాన్ని ఒకరికే ఇచ్చారు, విదేశీస్తులు క్వీన్ ఎలిజబెత్కి ఇచ్చారు. క్వీన్ ఎలిజబెత్ తర్వాత అందుకున్న రెండో విదేశస్తుడు మోడీ గారు. సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో అగ్రస్థానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి దక్కింది. ఈ దాంట్లో మొత్తం 3 అవార్డులు లభించాయంట. శంషాబాద్ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉందని గుర్తుపెట్టుకోండి. తర్వాత అపాయింట్మెంట్స్ ఉన్నాయి కొన్ని. టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్ర వెంకటేశ్వర నియమితులయ్యారు. దీన్ని ఎవరు ఏపీపీఎస్సీ చైర్మన్ కానీ, టీజీపీఎస్సీ చైర్మన్ కానీ, యూపీఎస్సీ చైర్మన్ కానీ ఎవరు నియమిస్తారంటే యూపీఎస్సీ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ నియమిస్తారు. విష్ణుదేవ్ శర్మ నియమించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా కొండ్రు సంజయ్ మూర్తిని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి ద్వారా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వీరి యొక్క ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్కి. న్యాయ సేవల ప్రాధికార సంస్థ, నల్సా అంటారు, న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ బిఆర్ గవై నియమితులయ్యారు. అమెరికాలో ప్రధాన విమాన సంస్థల్లో ఒకటైన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చైర్మన్ గా రాకేష్ గంగ్వాల్ నియమితులయ్యారు. ఇంపార్టెంట్, రాకేష్ గంగ్వాల్ నియమితులయ్యారు. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చైర్మన్, అమెరికాకు సంబంధించింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జూలై సెప్టెంబర్ నెలలో దాదాపు కనిష్టంగా 5.4% పడిపోయిందట. గత ఆర్థిక సంవత్సరం ఇదే 3 నెలల్లో జీడీపీ 8.1% కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ జూన్లో 6.7% వృద్ధి నమోదవడం గమనార్హం. 2022-23 అక్టోబర్ డిసెంబర్లో నమోదైన 4.3% ఇంతకు ముందు ఉన్న కనిష్ట స్థాయి. అదే చైనా జీడీపీ వృద్ధి జూలై సెప్టెంబర్ త్రైమాసికం 4.6% కావడంతో అత్యంత వేగవంతంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశ ఘనతను సాగిస్తుంది. మనకేందంటే ఈ అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది. జూలై సెప్టెంబర్ నెలలో దాదాపు 2 ఏళ్ల కనిష్టమైన ధరకు పడిపోయింది కదా, కొంచెం ఫోకస్ చేసుకోండి. జీవీఆర్ మోహన్ రెడ్డికి గోల్డెన్ పీకాక్ లైఫ్ టైమ్ అవార్డ్ ఫర్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఈయన జీవీఆర్ మోహన్ రెడ్డి అనే ఆయన సిగింట్ లిమిటెడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎస్సి ఉంది కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సేవలను ఇటీవల మరో 8 ప్రాంతీయ భాషలకు కూడా మార్చారు. వాటిలో తెలుగు కూడా ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు హిందీ, గుజరాతీ, మరాఠీలో ఉండగా తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, అస్సామీ, బెంగాలీ, పంజాబీ భాషలలో ఇవి సేవలు అందనున్నాయి. ఇవన్నీ ఇండియన్ నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అప్డేట్స్. ద హిందూ, ఈనాడు మరియు సాక్షి పేపర్ యొక్క కరెంట్ అఫైర్స్. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ప్రతి పాయింట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది, లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏ ఒక్క మార్క్ని మీరు మిస్ చేసుకోబాకండి. 1కి 2 సార్లు చూడండి, మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ.